రికార్డులు లార్డ్స్ వేదికగా జరుగుతున్న WTC ఫైనల్లో బౌలర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. భీకర బంతులతో భారీ హిట్టర్లని డామినేట్ చేస్తున్నారు. తొలి రోజు సౌత్ ఆఫ్రికా డేంజరస్ బౌలర్ కగిసో రబాడా ఆస్ట్రేలియన్లపై నిప్పులు చెరిగాడు. 5 వికెట్లు తీసి కంగారులను కంగారు పెట్టించాడు. రెండో రోజు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిప్పులు చెరిగాడు. స్వింగ్ బౌన్స్ కు అనుకూలించిన పిచ్ మీద 6 వికెట్లు తీసి సఫారీలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ మ్యాచ్లో కమిన్స్ ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేశాడు. కైలీ వెరినేని ఎల్బీగా పెవిలియన్ కి పంపి ఆ తర్వాత మార్కో యాన్సన్ ను డకౌట్ చేశాడు. దీంతో చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ఐసీసీ టోర్నీ ఫైనల్లో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్ గా నిలిచాడు. కమిన్స్ కి ముందు దక్షిణాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ జాక్వెన్ కలీస్ 7.3 ఓవర్లో 5 వికెట్లు పడగొట్టాడు. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో కలీస్ ఈ రికార్డు నమోదు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును కమిన్స్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో రబాడాను అవుట్ చేసిన ప్యాట్ కమిన్స్ టెస్టులో 300 వికెట్ల క్లబ్లో చేరాడు. ఇంకా WTC 2023-25 సైకిల్లో తన వికెట్ల సంఖ్యను 78కి పెంచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 77 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో కమిన్స్ బుమ్రాను అధిగమించాడు.